దూరంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గూగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా యాక్చువల్లీ నాకు చెప్పాలని ఉంది. ఏంటంటే మిస్ అయిన నా కాలేజ్ డేస్ మెమోరీస్ అన్ని ఇవాళ నాకు గుర్తొచ్చాయి సీరియస్లీ. ఎందుకంటే అసలు యాక్చువల్ గా నేను నా కాలేజ్ డేస్ లో ఇలాగే ఉన్నాను, బట్ ఇవాళ మాత్రం వన్ ఆఫ్ ది స్టూడెంట్ లా కలిసిపోయాను తెలుసా. వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ యాక్టివ్నెస్, వాళ్ళ ఎనర్జీని అసలు ఎక్కడ మిస్ చేసుకోలేము. బికాస్ ఇవాళ మనం ఉన్నాం నల్ల నరసింహారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో, అండ్ వీళ్ళు చూస్తుంటే చాలా ఎనర్జీతో కనిపిస్తున్నారు. సో విజయ, యాక్చువల్ గా నువ్వు ఇంత ఎనర్జీకి ఇంప్రెస్ అయ్యావు అంటే వన్ రీజన్, అది అదే చెప్తున్నావు కదా, నేను క్యాచ్ చేస్తా, నేను క్యాచ్ చేసేస్తా. సో ఫైనల్ గా విజయ, వన్ థింగ్, రెగ్యులర్ గా మనం కలుస్తాం, బట్ ఇవాళ మాత్రం పక్కా కొట్లాడుకుంటాం. అబ్బాయిల అమ్మాయిల ఇవాళ ప్రూవ్ చేస్తాం. కరెక్టే కదా? అబ్బాయిలే ఏంటి అబ్బాయిలు? అబ్బాయిలు చూడు, అబ్బాయిలు అమ్మాయిలు గెలుస్తారా? సో బాను, ఒక్క మాట, వీళ్ళ డాన్స్ అంటే జస్ట్ ఇంట్రడక్షన్ లోనే ఇంత ఎనర్జెటిక్ గా కనిపించారు బాయ్స్ అండ్ ఆఫ్ కోర్స్ గర్ల్స్ కూడా. వీళ్ళకి టాస్క్లు ఇస్తే ఎలా ఉంటది? టాస్క్లు చేయడానికి రెడీయా బాయ్స్? అమ్మాయిలు ఆఫ్ కోర్స్ అగో ఇంకా జాయిన్ అవుతున్నారు. అచ్చా, టాస్క్లు చేయడానికి దే ఆర్ కమింగ్. ఓకే ఫైన్, రెడీ ఫర్ ది టాస్క్? రెడీనా? సో యాక్చువల్లీ ఏం లేదు ఇక్కడ, సింపుల్ గా ఏంటంటే వి నో యువర్ ఎనర్జీ, మాకు మీ ఎనర్జీ తెలుసు కాబట్టి మేము మీకు ఒక టాస్క్ ఇస్తాం. ఓకే, విల్ బి గివింగ్ యువర్ 3 టాస్క్. అమ్మాయిలకు ఒక 3 టాస్క్ ఇస్తాం, అండ్ అబ్బాయిలకు కూడా ప్యారల్ గా ఒక 3 టాస్క్ ఉంటాయి. ఎలాంటి టాస్క్ అయినా సరే వితౌట్ ఎనీ అబ్జెక్షన్, ఏ భయం లేకుండా వచ్చి పర్ఫార్మ్ చేయాలి. ఓకే, సో లెట్స్ డు ది టాస్క్. సో విజయ, ఇక్కడ టాస్క్లు కూడా రెడీగా ఉన్నాయి. సో ఎలాంటి టాస్క్ అయినా సింపుల్ గా భయపడకుండా చేసేవాళ్ళే మా అమ్మాయిలు. సో వాళ్ళు అక్కడ రెడీగా వెయిట్ చేస్తున్నారు. కమ్ గర్ల్స్. ఓకే బాయ్స్, ఓకే సో బాయ్స్ నుంచి ఫస్ట్ వచ్చేస్తున్నాడు. ఎవరు? కళ్యాణ్ టాస్క్ ఏంటంటే, వావ్ సూపర్ టాస్క్. కళ్యాణ్ ఇప్పుడు డాన్స్ చేయాలి. సూపర్. సో కళ్యాణ్, ఆర్ యు రెడీ? మ్యూజిక్ ప్లీజ్. మా అబ్బాయి పర్ఫార్మెన్స్ చూసి అసలు మీకు దిమ్మ తిరిగిపోయి ఉంటది. ఇప్పుడు ఇప్పుడు మీ అమ్మాయిల నుంచి ఎవరు వస్తున్నారో, ఏం చేయబోతున్నారో చూడాలన్నది. సో ప్లీజ్. నీకు దిమ్మ తిరిగిపోయింది కదా, ఇప్పుడు మీ అబ్బాయిలకి మైండే బ్లాక్ అవుతుంది. ఓకే, మాకు దిమ్మ తిరగలేదు, మీకు దిమ్మ తిరిగింది. సో ఇప్పుడు టాస్క్ చేయడానికి మా అమ్మాయిల నుంచి ఒక రెడీగా ఉన్నారు, వాళ్ళే వచ్చేస్తున్నారు. కమ్. పూజ టాస్క్ ఏంటంటే, పూజ డాన్స్ చేయాలి. పూజ రెడీ? ఓకే, గుడ్. కలలుగరే నలి కలలో సంద్రాలు
ఓకే, ధరం సాయి తేజకి వచ్చిన టాస్క్ ఏంటంటే, అబ్బా ఎంత ఫోర్స్ గా వచ్చాడో, ఇప్పుడు అంత ఫోర్స్ గా నీ ఫ్రెండ్ తో బాక్సింగ్ చేయాలి. రెడీ? ఒకసారి ఇద్దరు బో, ఓకేనా? Get set go. Set go. ఇక్కడ ధరం సాయి తేజ్ అండ్ ఇక్కడ వెంకట్ అసలు నిజంగా అదరగొట్టేశారు. వాట్స్ ఏ బాయ్స్, సూపర్ సూపర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మా అమ్మాయిలు కూడా ఒక రెడీగా ఉన్నారు, సో వాళ్ళు వచ్చేస్తున్నారు. సో గర్ల్స్ ఎవరు వస్తున్నారు? సో ఏం లేదు, నీ టాస్క్ ఏంటంటే పిసినారి బాయ్ ఫ్రెండ్ తో ఐస్ క్రీమ్ కొనిపించుకోవాలి. ఓకేనా? సెలెక్ట్ ఎనీబడి ఫ్రమ్ యువర్ ఫ్రెండ్. जानू सुनो ना। बोल डार्लिंग। आज मौसम बहुत अच्छा है। तो क्या हुआ? मुझे आइसक्रीम खाना मन कर रहा है। अरे डार्लिंग कल ही तो खाई ना। कल कब खाई? कल गए सो 24 घंटे हो चुके हैं। 24 घंटा बीमार हो जाएगी तू। नहीं मुझे तो खाना है भा। सर्दी हो जाएगा यार तुझे। मुझे चाहिए। नो आइसक्रीम के साथ पकौड़ी, वाह क्या टेस्ट रहता है। नो डार्लिंग ऐसा समझना चाहिए प्लीज। अब आप दिलाओगे या नहीं? मैं दिलाना चाहता हूँ लेकिन बोलिए आपको क्या प्रॉब्लम है? ऐसा नहीं डार्लिंग, मैं कल दिलाऊंगा तुझे। नहीं मुझे आज ही चाहिए। तेरा नाक देख कितना सर्दी हो गया। कल 2 दिन में ठीक हो जाएगा। फिर से आइसक्रीम खा लूंगी ना, ठीक हो जाएगा। नहीं नहीं हम कल जाएंगे, ठीक है? नहीं मुझे डार्लिंग समझ। नहीं नहीं समझूंगी। समझना चाहिए तुझे। तुम्हें गर्लफ्रेंड चाहिए या आइसक्रीम या पैसे? बोल दो मुझे। मुझे गर्लफ्रेंड चाहिए। मुझे ब्रेकअप चाहिए। So nice performance, yes. What's your name? ఉషా. ఉషా. ఇంద్రకళ. ఉషా అండ్ ఇంద్రకళ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఓకే, సో మా బాయ్స్ నుంచి ఒక లాస్ట్ పర్ఫార్మెన్స్ రెడీగా ఉంది. సో ఎవరు వస్తున్నారు? నీ లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఓకే, నువ్వు లవ్ ఫెయిల్యూర్ వి. నీ ఫ్రెండ్స్ నలుగురితో కూర్చొని ఇప్పుడు నువ్వు మందు సిట్టింగ్ ప్లాన్ చేయాలి. ఇంకేంటి జీవించేస్తారు ఇక్కడ. బార్కెళ్తుంది, బీరు కొడుతుంది, పబ్బుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా? అరే మామా రారా, ఏమైందిరా? లవ్ ఫెయిల్యూరా? అంతే భయ్యా, ఏం చెప్పమంటావు? అరే మామా, అడవిలో ఆకులు తక్కువ, లోకంలో అమ్మాయిలు తక్కువ. 99 రీఛార్జ్ నేను చేస్తే 99 ఆడితో చాట్ చేసింది బాబా. ఓపెన్ పాస్వర్డ్ నువ్వు వాడుకోవాలి కానీ ఉంచుకోకూడదురా. అందుకనే పవన్ కళ్యాణ్ ఒక పాట అందుకని వాడాడు ఖుషి సినిమాలో. బై బై బంగారు చెరువు కాడ పోరి నువ్వు వచ్చే వారం 10 రోజులకి
లవ్ చెయ్యాలా వద్దా ఇప్పుడు పాడు మామ ఫీల్ అవుతా వస్తుంది. బై బై ఏ బంగారు రమణమ్మ, బావి చెరువుగాడ బోరింగు రమణమ్మ, నువ్వు వచ్చే వారం 10 రోజులకి నిలబడ్డాల మేడలో రమణమ్మ. అటు బస్సు ఇటు బస్సు మధ్యలో బస్సులోన మనం వెళ్ళాం రమణమ్మ. పేలేంది నాకురా, ఫస్ట్ సిప్ నాకురా, ముందు వాడికి మా వాడికి ఏయ్రా. లవ్ చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా వద్దా ఫీలింగ్ ఏదో పోతే పోయింది. మన ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మనకి. తప్పు తీసుకో. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి అందరూ లేవండి. నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు, నమ్మిన ప్రేమించి ఊళ్ళు మాత్రం అవ్వద్దు. నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాలైపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదే ఎనర్జీతోని ఫైనల్ గా ఇప్పుడు ఒక అమ్మాయి లెఫ్ట్ అవుట్ అనమాట. ఎవరది? కమ్ ఫార్వర్డ్. సో నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే, నువ్వు ఒక అమ్మాయికే సైట్ కొట్టాలి. ఓకేనా? చలో రెడీ. ఎవరు మరి? ఎవరైనా ఫ్రెండ్స్? అలా కాదు. ఎలా కాదు? దగ్గరికి రా. నేనెందుకు రావాలి? ఈ మధ్యన నా టిఫిన్ నేను రాను. బాక్స్ చేయట్లేదు. ఎందుకు అంత దూరం? మన ఇద్దరం ఫ్రెండ్సే కదా. ఫ్రెండ్సే కదా, అందుకోసమని దూరం ఉంటున్నా. అరే నేను ఇట్లా వస్తాను, అట్లా వెళ్ళకు. టిఫిన్ చెప్పు తిందాం ఇప్పుడు ఇంకా. ఇద్దరం. కాలేజ్ విషయాలేంటి? ఏం లేదు, చాలా బాగా చదువుకుంటున్నా, చాలా మంచిగా అనిపిస్తున్నాయి క్లాసెస్. అదే వింటున్నా. అసలు నీ అంబిషన్ ఏంటి? ఊరికి చేతులు ఇస్తున్నావు. బేకరీ వరకు అరే వెళ్ళొద్దామా? అట్లా అనకు, నేను హట్ అయిపోతా. హట్ అవ్వు, బిల్డింగే అవ్వు, నాకేం ప్రాబ్లం లేదు. అయ్యో నువ్వు అంత దూరం వెళ్ళకు. నేను సరే నా దూరమే టిఫిన్ బాక్స్ వెళ్తా. తిందామా అని. మరి దూరం జరగకు, దగ్గరికి రా. నేను రాను. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? చాలా రోజులు సంది ఈ మధ్య. నువ్వు ఓవరాక్షన్ చేస్తున్నావు. నేనా? బై బై. నువ్వు చాలా తేడా, నాకు అర్థమైపోయింది. బై బై. సారికా. ఓకే, సో బాను, Hmm. బాయ్స్ లేరు, గర్ల్స్ లేరు, ఇద్దరు ఈక్వల్ గా సూపర్ గా పర్ఫార్మ్ చేశారు కదా టాస్క్ లన్నీ కూడా. వాట్స్ ఏ సూపర్. అది. సో Hmm. ఇలా టాస్క్లతోనే ఒక సూపర్ ఓపెనింగ్ ఇచ్చిన బాయ్స్ అండ్ గర్ల్స్, ఒక్కసారి వీళ్ళ చేత గేమ్స్ ఆడిస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? బాగుంటది కదా. సూపర్. ఓకే, సో బాను, Hmm. ఇప్పుడు ఆడించే గేమ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎలా ఉంటుందో ఒకసారి చెప్తావా? యాక్చువల్లీ చాలా బాగుంటది. బికాస్ ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం గోనె సంచుల్లో ఏదైనా స్టఫ్ అన్నా, ఏదైనా మెటీరియల్, ఏదైనా స్క్రాప్ అన్నా, లేదంటే బియ్యం దగ్గర నుంచి మనం మోస్తుంటాం, రైట్? సో ఇప్పుడు అదే గోనె సంచులు డిఫరెంట్ గా మనం ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు ఆడుకున్నాం అంతే. సూపర్. ఆ గేమే పరుగు పరుగు. మన ఈ ఫస్ట్ గేమ్ పరుగు పరుగు ఆడడానికి మా అమ్మాయిలు నలుగురు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ ద మా అమ్మాయిలు, వచ్చేసేయండి. ఫైన్. సో ఇప్పుడు నేను చెప్పక ముందే మా బాయ్స్ ఆటోమేటిక్ ఎనర్జీతో వచ్చేస్తారు. సో బాయ్స్ కూడా నలుగురు రెడీగా ఉన్నారు. బాయ్స్, పరుగు పరుగు ఏంటి తెలుసుకోవాలని ఉంది కదా. సో ఏం లేదు, ఇక్కడ మనకి గోనె సంచి ఉందా, అందులో మీరు దిగాలి. ఓకే, దిగిన తర్వాత మీరు ఆ కార్నర్ లో మనకు ఒక బౌల్ ఉందా, ఆ బౌల్లో 4 balls ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి ఈ టీమ్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ 4 members స్టార్ట్ అవుతారు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అక్కడి వరకు వెళ్ళి ఒక బాల్ పిక్ చేసుకొని రిటర్న్ మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి ఈ బాల్ లో డ్రాప్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే టైమర్ స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే స్టార్ట్ అవుతారో అక్కడ టైమర్ స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ పర్సన్, ఆ పర్సన్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి బాల్ డ్రాప్ చేస్తే అప్పుడు టైమర్ స్టాప్ అవుతుంది. సో ఫస్ట్ గర్ల్స్ ఆడేస్తారు. ఓకే, సో కొంచెం బాయ్స్ జెన్యూన్ గా చూడు టైమింగ్. ఓకే, గెట్ సెట్ గో అందామా? రెడీ, గెట్ సెట్ గో.
గెట్ సెట్ గో. ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గర్ల్స్ నుంచా? రెడీ. సారిక ఎలా అనిపించింది పరుగు పరుగు? చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. అప్పుడిప్పుడు చిన్నప్పుడు ఆడిన ఇట్లాంటి గేమ్స్, ఇప్పుడు మళ్ళీ ఇట్లా ఛాన్సెస్ అని ఇంతవరకు ఎక్స్పెక్టేషన్ చేయలే. సో ఎక్స్పీరియన్స్. ఎక్సలెంట్ గా ఉంది. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. చూడడానికి ఈజీగా ఉండే కానీ చేసి అర్థమైంది ఎలా ఉందో. యాక్చువల్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే. So Banu, now it's time to announce winners. First, సో ఇక్కడ మా అమ్మాయిలు వచ్చేసి 1 minute లో వీళ్ళు రీచ్ అయ్యారు. and మా అబ్బాయిలు రీచ్ అయ్యారు in just 38 seconds. సో ఇప్పుడు పరుగు పరుగులో విన్నర్స్ బాయ్స్. సూపర్. సో విజయ్, మన ఈ సెకండ్ గేమ్ లో వెళ్లే ముందు బిఫోర్ దట్ ఏంటంటే ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉంది ఈ గేమ్ ని చేయడానికి. ఒక So you mean పర్ఫార్మెన్స్ special performance, right? Yes. Okay, so let's have the special performance. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंग వీడి పేరు వింటే గుండాల గుండెలో నగుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి పేరు రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్ సత్తా కి స్పెల్లింగ్ కొట్టాడు స్వెల్లింగ్ కళ్ళల్లో ఫరింగ్ ఏ విలన్ కనడెత్ వార్నింగ్ బై బర్త్డే పుడ్డింగ్ పవర్ కే బ్రాండింగ్ హై ఎండ్ స్టైలింగ్ వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగ్ గబ్బర్ సింగ్ he's on the way to do something. Gabbar Singh it's a brand new song to sing. Gabbar Singh he's on the way to do something. Gabbar Singh it's a brand new song to sing. సో విజయ్, ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? సూపర్ కదా. సో ఇంతే సూపర్ గా ఇప్పుడు ఒక గేమ్ మీ ముందుకు రాబోతుంది. ఆ గేమే రింగా రింగా. సో ఇప్పుడు రింగ రింగా ఆడడానికి మా టీం నుంచి ఇద్దరు బాయ్స్ సిద్ధంగా ఉన్నారు. సో బాయ్స్, సో రింగ రింగ ఆడడానికి మా ఇద్దరు అమ్మాయిలు కూడా రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ వచ్చేసేయండి. సో లెట్స్ ప్లే రింగ రింగా. రింగ్ తిప్పడం కష్టం కానీ ఈ రింగ్స్ తో గేమ్ ఆడడం మాత్రం చాలా ఈజీ. అది ఏంటి అన్నది బాను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సింపుల్ గా ఏం లేదు, ఇప్పుడు తన చేతిలో రింగ్స్ ఉన్నాయి కదా, మనం రింగ్స్ అన్ని కూడా అండ్ నాకు ఇచ్చేసా విజయ్. ఈ రింగ్స్ అన్ని ఆ కార్నర్ వరకు నేను వేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇవి కూడా లాస్ట్ వరకు వెళ్తాయి. సో ఏం లేదు, ఇక్కడ నుంచి హాప్ చేస్తూ ఆ కార్నర్ వరకు వెళ్ళాలి, అలాగే హాప్ చేస్తూ మళ్ళీ ఇక్కడ వరకు రావాలి. ఒక్క కాలుతోనే ఒక కాలు లిఫ్ట్ చేసి హాప్ చేసుకుంటూ అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ కాలు చేంజ్ చేయకుండా. ఓకే, డిస్టెన్స్
లేదు మనం డిస్టెన్స్ అనేది చూసుకుందాము. మాక్సిమం అక్కడ వరకు వెళ్ళాలి, కాలు చేంజ్ చేయకుండా అదే కాళ్ళతో ఇక్కడ వరకు రావాలి. అండ్ విజయ మనకి టైమర్ కూడా ఉంటుంది. ఓకే, మీ టీమ్ లో ఇద్దరు వెళ్తున్నారు. సో ఇక్కడ మీరు ఇద్దరులో లీస్ట్, ఓకే, లీస్ట్ ఎవరిలో వస్తారు అండ్ ఇక్కడ లీస్ట్ టైమర్ లో వీళ్ళు ఎవరు వస్తారు అది చూసి ఫైనల్ గా మనం ఇచ్చేస్తున్నాం. ఓకే ఓకేనా? తక్కువ టైంలో ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళే విన్నర్స్. అంటే ఇప్పుడు నలుగురికి ఉంటుంది కాంపిటీషన్. సో నలుగురిలో ఒకరే గెలుస్తారు. రెడీయా? Oh yeah, oh yeah. You're my darling, come on the way you are blazing everything. సో ఫైన్, యాక్చువల్లీ మీకు అర్థమైందో అర్థం కాలేదో బట్ నేను ఒక చిన్న మాక్ చేసి చూస్తా. ఓకేనా? నీకు ఆడాలని ఉందని చెప్పు. ఎప్పటి నుంచో. సో ఏం లేదు, యాక్చువల్లీ ఓన్లీ విత్ వన్ లెగ్ హాప్ చేస్తూ మీరు ఈజీగా చేయగలుగుతారు బాయ్స్. సో ఫస్ట్ బాయ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. కమ్. సో ఎవరు తక్కువ టైంలో వస్తారో వాళ్ళే విన్నర్స్. అంటే విన్నర్స్ విల్ బి అనౌన్స్డ్ అమంగ్ యువర్ 4. అంటే నలుగురిలో ఒక్కరే ఉంటారు విన్నర్స్. అండ్ గెట్ సెట్ గో. కాదు, కొత్త ఆట ఆడాడు తెలుసా, రింగ్ తిప్పుకుంటూ. సో గెట్ సెట్ గో. సూపర్. So get set go go go. సో ఎక్కడ భయపడకుండా వెరీ నైస్. గెట్ సెట్ గో. యాక్చువల్గా నువ్వు మ్యూజిక్ ని ఫాలో అయ్యావేంటి? సో గైస్ వెల్ ప్లేడ్ యార్, వెల్ ప్లేడ్. స్కోర్ చెప్పే ముందు మీ గర్ల్స్ ఓవరాల్ స్కోర్ చెప్పేసి. వీళ్ళ ఓవరాల్ స్కోర్ వచ్చేసి 26 seconds లో వీళ్ళు ఇక్కడ రీచ్ అయ్యారు. అండ్ ఇక్కడ కళ్యాణ్ అండ్ నిషిత్ ఆడినప్పుడు కళ్యాణ్ 10 seconds అండ్ ఇక్కడ 7 seconds. దట్ ఈస్ 10 + 7 17 seconds. సో విన్నర్స్ బాయ్స్. నైస్ యార్, వెల్ ప్లేడ్. సో బాను వీళ్ళు ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నారు. సో వీళ్ళు ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు. సో విన్నింగ్ కి సెలబ్రేషన్ కి కూడా, ఈ విన్నింగ్ సెలబ్రేషన్ కి కూడా ఒక పర్ఫార్మెన్స్ ఉంది. రెడీయా? సో ఈ విన్నింగ్ సెలబ్రేషన్ కి ఇద్దరు రెడీగా ఉన్నారు. సో మ్యూజిక్ ప్లీజ్. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను నీ జంట గోరింకనై. అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా. కళ్యాణ్ అండ్ నిషిత్ ఎంత వండర్ఫుల్ గా ఆడారు, అంతే వండర్ఫుల్ గా పర్ఫార్మ్ కూడా చేశారు. వాట్స్ ఏ బాయ్స్, సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో కూని రాగాలు అలాగే వెనకాల నుంచి వస్తూనే ఉంటాయి బికాస్ ఆ ఎనర్జీ ఎక్కడ తగ్గదు.
సో వాళ్ళ ఎనర్జీ తగ్గకూడదు, మన ఆటలు ఇలానే ఉండాలి. అండ్ బాను, మన థర్డ్ గేమ్ లోకి వెళ్లే ముందు మళ్ళీ ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఉంటే ఎలా ఉంటది? సూపర్ ఉంటుంది, అది రెడీగా ఉంది ఆల్రెడీ. రెడీగా ఉందా? పర్ఫార్మెన్స్ అంటావు అనుకుంటున్నా, వాళ్ళు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్న పర్ఫార్మెన్స్ చూడడానికి. వాట్సాప్ మీరు అందరూ చూస్తారా ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్? ఎస్, ఓకే, మ్యూజిక్ ప్లీజ్. अल्लाह 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 नाम तेरे नाम, मस्ती में दिल डूबा है ये शाम तेरे नाम, ये तो अल्लाह 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 नाम तेरे नाम, ये तो हल्ला 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 गुल्ला शाम तेरे नाम. दिया दिया यानू के अरेबिया, जैया जैया चिंदाड़े दमा ओ मिया. हाय अल्लाह हंगामा ये तो होश उड़ाया, अल्लाह 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 नाम तेरे नाम, मस्ती में दिल डूबा है ये शाम तेरे नाम, ये तो अल्लाह 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 नाम तेरे नाम, ये तो हल्ला 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 गुल्ला शाम तेरे नाम. సో యాక్చువల్లీ అయిపోయిందా అని అడుగుతున్నారు పాపం వాళ్ళు. అంటే అంత అంటే ఇంకా నచ్చింది వాళ్ళకి అంత నచ్చింది వాళ్ళ performance. friends ని, ఆ? Yes. మీ ఫ్రెండ్స్ అంత బాగా నచ్చిందా మీకు? మాకు అర్థమైంది. ఓకే, ఇంకో పర్ఫార్మెన్స్ కూడా ఉంటాయి ముందు ముందు. ఇప్పుడు మనం వెళ్ళే ఆ థర్డ్ గేమ్ ఏంటంటే, ఇది నాకు తెలిసి బాయ్స్ కా గర్ల్స్ కానీ కాదు, ఓవరాల్ అందరికి బాగా నచ్చుతుంది. ఏంటది? ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది గేమ్ లో. నువ్వా నేనా అన్నట్టు చాలా కాంపిటీషన్ ఉంటుంది. ది రీజన్ ఒకే ఒక్కరు. సో ఫైన్ విజయ, ఈ ఒకే ఒక్కరు ఆడడానికి మా ఎనర్జీ గర్ల్స్ ఒక 5 రెడీగా ఉన్నారు ఫుల్ ఎనర్జీతో. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. అసలు డబుల్ ఎనర్జీతో బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. సో బాయ్ ఎస్. సో బాను, ఈ గేమ్ ఏంటో తెలుసుకోవాలని ఉంది కదా? ఏం లేదు, మీకు ఇక్కడ ఈ రింగ్ కనిపిస్తుందా? ఈ రోప్ ఉంది కదా, ఈ రోజు రౌండ్ అప్ చేసేసాం మనం కంప్లీట్ గా. సో ఇదేం లేదు, మీరు ఎవరైతే 5 మెంబర్స్ ఇక్కడ బాయ్స్ ఉన్నారో ఆ బాయ్స్ ఫస్ట్ ఒకవేళ ఆడినట్లయితే ముందు మీరు ఆ రింగ్ లోకి వెళ్తారు. ఓకే, ఆ రింగ్ లో వెళ్ళిన తర్వాత డిసిషన్ ఈజ్ యువర్స్. ఎవరినైనా బయటికి తోసే ఒక్కరే నిలబడాలి ఆ రింగ్ లో. మీ ఐదుగురులో ఎవరు నలుగురు బయటికి తోసేయాలి, ఒక్కరే ఒకే ఒక్కరిలా నిలబడాలి. మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోకండి, జెన్యూన్ గా ఆడితే బాగుంటది. అర్థమైంది కదా? జెన్యూన్ గా ఆడండి. ఎవరైనా ఒక్కరే మిగిలాలి. లాస్ట్ దే విల్ బి ద విన్నర్స్. ఓకే, సపోజ్ ఇప్పుడు బాను ఇందులో ఉన్నాడు. ఇప్పుడు బాను ఎలా అయినా ఇలా నెట్టి నేను ఈ రింగ్ లో ఉండాలి. ఇలా కాంప్రమైజ్ అవ్వకుండా జెన్యూన్ గా ఆడండి మీరు. మా బాయ్స్ ఆడితేనే ఫైర్ ఉంటది. సో ఫైర్ క్రియేట్ చేసేదే బాయ్స్ కాబట్టి బాయ్స్ ఆర్ యు రెడీ? So let's play. Okay.
క్రాంతి కుమార్. సో ఈ మన ఒకే ఒక్కరిలో బాయ్స్ లో ఒకే ఒక్కరు క్రాంతి కుమార్. సూపర్. అండ్ ఇప్పుడు ఇక్కడ మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. రెడీయా? చలో కమ్ లెట్స్ గో. చూసా మా బాయ్స్ ఫైర్ చేసి వాళ్ళు యా యా. సో గర్ల్స్ యు ఆర్ రెడీ? రెడీ కదా? ఒక్కసారి మనం స్ట్రాంగ్ గా వెళ్ళి ఒకేసారి కాల్ పెడదాం అందరం. రండి. సో లెట్స్ let's play ఒకే ఒక్కరు. Okay, so get set go. సో విజయ, ఈ ఒకే ఒక్కరిలో మా సారిక ఇవాళ నుంచి సారికని చూస్తే ప్రతి ఒక్కరు భయపడాల్సిందే. ఏమంటావు? భయపడుతున్నారేమో, భయపడాలి. ఎక్స్ప్రెషన్ చాలు అంతే. అలానే మా బాయ్స్ నుంచి ఈ 5గురిలో ఒకే ఒక్కరుగా విన్ అయ్యాడు క్రాంతి కుమార్. సూపర్. సో ఇద్దరికి కంగ్రాచులేషన్స్. అండ్ అలానే ఆబ్వియస్ గా విన్నింగ్ సెలబ్రేషన్ అనేది ఉంటుంది. సో ఈ విన్నింగ్ సెలబ్రేట్ చేసుకోవడానికి మేము అందరం రెడీగా ఉన్నాము. సో లెట్స్ హ్యావ్ ది పర్ఫార్మెన్స్. దేవుడొచ్చాడు సరిగా నా గుండెపై నీ బొమ్మ గీసాడు. ఇదిగో ఈ పిల్ల నీకే జంట అన్నాడు. పరుగు నా వెళ్ళమంటూ తన్నాడు. కొండలు దాటి కోనలు దాటి గుట్టలు దాటి గట్టులు దాటి దెబ్బకి ఎక్కడ ఎక్కడి పడ్డాను నీ దగ్గర పడ్డాను. సో విజయ, ఇప్పుడు ఈ గేమ్ లోకి వెళ్లే ముందు ఒక మంచి పర్ఫార్మెన్స్ మనం చేయడానికి ముందుకు వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. రక్త చరిత్ర ఎంత మందికి తెలుసు? రక్త చరిత్ర స్టార్టింగ్ లో రామ్ గోపాల్ వర్మ ఒక వాయిస్ చెప్తాడు. ఆ వాయిస్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు మీ ముందు చూపిస్తాను. భారతదేశపు ఆత్మ గ్రామాల్లో ఉందన్నారు పెద్దలు. వాళ్ళు పెట్టుకున్న నమ్మకమో వాళ్ళు ఉంచుకున్న నమ్మకమో తెలియదు కానీ ఇప్పటికీ మారిన హోదాలు ఆనందపురంలో తరచుగా జరుగుతూనే ఉన్నది. అలాంటిదే ఈ రక్త చరిత్ర. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మని ఒక ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చేసి చూపిస్తాం. వర్మ గారు, మీరు నా ఇష్టం అనే బుక్ రాశారు కదా, దానికి నా ఇష్టం అని పేరు ఎందుకు పెట్టారు? నా ఇష్టం. మీరు ఇంత పెద్ద సెలబ్రిటీ అయి ఉండి మీరు ఇలా నెగిటివ్ గా కామెంట్ చేస్తుంటే అందరు ఎలా తీసుకుంటారు? అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఇష్టమైంది నేను చేస్తాను. అంటే నా పాయింట్. మీకు ఏ సందర్భాలలో సంతోషంగా అనిపిస్తుంది? ఈ ప్రోగ్రామ్ ఎప్పుడైపోతుందో అప్పుడు నాకు సంతోషంగా. థ్యాంక్ యూ అండి వర్మ గారు. సో దమ్మున పర్ఫార్మెన్స్ మళ్ళీ కావాలంటే వీళ్ళకి మళ్ళీ వద్దు కానీ ఒక్కసారి వాళ్ళకి చప్పట్లు కొడదామా? నైస్. సో బాను, ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నాను ఇక్కడ చాలా ఓవర్ అయిపోతుంది. అర్థమైందా? కొంచెం లిమిట్స్ లో ఆడదాం అంటే ఆడదాం, లేకపోతే వెళ్ళిపోదాం. ఇక్కడ టూ మచ్ ఇదంటారు అదంటారు. నేనైతే ప్లీజ్ ఓవర్ చేయకు. వాయిస్ రేస్ ఇంతమంది అబ్బాయిలు ఉన్నారు. సో ప్లీజ్ మీరు సయ్యా గర్ల్స్, మీరు సయ్యా, మనం సై కదా బాయ్స్, మనం అయితే సై. సై అంటే సై. సో ఫైనల్ సై అంటే సై ఆడడానికి మా 5 అమ్మాయిలు ఫుల్ కసితో ముందుకు వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం.
అన్నది కాదు బాను, గేమ్ ఆడుతున్నారా గెలిచారా లేదా అన్నదే మా బాయ్స్ ఎప్పుడు సింపుల్ గా ఉండడానికి ఇష్టపడతారు, అర్థమైందా? స్టైల్ చూపిద్దాం, మాటల్లో స్టైల్ చూపిద్దాం, వాళ్ళకి తెలియదు అది. మోటివేషన్ వాట్ యు మీన్ బై మోటివేషన్ ఇస్ ద సెన్స్ వేర్ యు పుష్ దెమ్ అవుట్. ఎల్లు రాంటి నువ్వు చక్రా నన్ను అయిపోయిందా? అలాగే మా బాయ్స్ ఏం అలా చేయరు. ఇప్పుడు ఆడి నీకు ఆట అంటే ఏంటో చూపిస్తా ఒకసారి. ఏంటి మీరు చూపించేది ఏంటి? మేము ఇక్కడ ఖాళీ కూర్చున్నావా? మేము ఖాళీ కూర్చున్నామా ఇక్కడ? మేము ఖాళీ కూర్చున్నా సయ్యా నువ్వు సయ్యా బాయ్స్ మనం సయ్యా ఓకే. సో బాను ఇక్కడ మా బాయ్స్ ఎప్పుడెప్పుడు ఆడాలని వెయిట్ చేస్తున్నారు, మరి మీ గర్ల్స్ ఏంటి? వాళ్ళు అసలు రెడీగా ఉన్నారు ఫస్ట్ నుంచి, వాళ్ళే ఫస్ట్ ఆడతామని. ఆడతా అంటున్నారా? మనమే ఫస్ట్ ఆడుతున్నాం కదా. ఓకే సో ఈ గేమ్ ఏంటి తెలుసుకోవాలని లేదా? ఎస్ ఉంది కదా. వాళ్ళకి ఓన్లీ ఎస్ నో తెలుసుకోవాలని ఉంది కదా బాయ్స్. సో యాక్చువల్లీ మనకి ఇక్కడ ఈ గ్రీన్ మ్యాట్ ఉంది కదా, కంప్లీట్ గా ఈ గ్రీన్ మ్యాట్ లో వీఆర్ హావింగ్ 3 varieties. ఇక్కడ 3 varieties ఉన్నాయి. ఒక చాక్లెట్ ఉంది, బాల్ ఉంది, లెమన్ ఉంది, అండ్ ఇక్కడ బౌల్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే హావింగ్ అ కార్పెట్ హియర్. ఓకే, ఈ కార్పెట్ లో ఒక పర్సన్ పడుకుంటారు, అది కూడా బోర్లా పడుకుంటారు. రెస్ట్ ఆఫ్ ది 4 members మాత్రం కార్నర్ లో లిఫ్ట్ చేస్తారు. అండ్ మాక్సిమం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లే వరకు ఎన్ని పిక్ చేయగలిగితే అన్ని పిక్ చేస్తూ ఈ కార్పెట్ లో డ్రాప్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతే అక్కడి వరకే పిక్ చేసుకోవాలి, రిటర్న్ లో మాత్రం ఎంటీగా వచ్చేయాలి. సో రెడీ కదా, క్లియర్ కదా? అక్కడికి వెళ్లే వరకే పిక్ చేయాలి, రిటర్న్ లో పిక్ చేసుకోకూడదు. ఓకే, సో ఎవరు ఆడుతున్నారు ఇంతకీ? బాయ్స్ లో ఫస్ట్ ఎవరు బోర్డ్ లో పడుకోవాలి అన్నది గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో గర్ల్స్ మనం డిసైడ్ చేద్దాం ఎవరో ఇందులో ఎనీ పర్సనాలిటీ ఎవరు పడుకోవాలి, ఎవరు పడుకుంటే బాగుంటది? ఎవరు? రాకేష్ పడుకుంటాడు. అయితే ఇప్పుడు రాకేష్ పడుకుంటాడు, రెస్ట్ ఆఫ్ ది 4 members లిఫ్ట్ చేస్తారు. రాకేష్ రా వచ్చేయ్. So get set go. ఫస్ట్ ఇప్పుడు లెమన్ కౌంట్ చేస్తున్నాం. ఓకే, 1 2 3 అంతే 3 ఓన్లీ. సో ఇప్పుడు బాల్స్ కౌంట్ చేస్తున్నాం. 1 2 3 బాల్స్ డిజిట్ తెలుసా, మార్క్ లాగా. ఇప్పుడు చాక్లెట్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. చూసావా, నువ్వు సింగిల్ అన్నావు, డబుల్ లోకి దిగారు. అదే సున్నా వచ్చిందా లేదా? మధ్యలో ఒక సున్నా ఉంది కదా. కానీ సూపర్ చేశాడు. అసలు ఏం ఆడాడు రాకేష్, ఇలా నైస్. సో ఇప్పుడు గర్ల్స్ స్టాండ్ చూద్దాం, గర్ల్స్ ఎలా ఆడతారు. సో రెడీయా? రెడీ? ఒకసారి సై అంటే అంతేనా? గెట్ సెట్ గో. మాక్సిమం అన్ని పిక్ చేసి చేద్దామా బాయ్స్? ఓన్లీ వీళ్ళ కోసం కౌంట్ చేద్దాం. ఫస్ట్ మనం చాక్లెట్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22
22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75. Okay, so girls pick చేసుకున్నారు 75 chocolates. సూపర్. And బాల్స్ ఇప్పుడు బాల్స్ కౌంట్ చేద్దాం 1 2 అంతే 2 balls. లెమన్ కౌంట్ చేస్తున్నాం 1 2 3 4 5 6 7 8 9 10 టోటల్ 10 lemons. ఓకే, వెల్ ప్లేడ్. ఓకే, సో ఇంకొక ట్విస్ట్ ఉంది అన్నాం కదా, ఆ ట్విస్ట్ ఏంటంటే మాకేం భయం లేదు, మాకేం భయం లేదు. ఓకే, అసలు ట్విస్ట్ చెప్పనివచ్చు కదా. ఈ 3 చిట్స్ ఉన్నాయి, అంటే ఈ 3 చిట్స్ లెమన్, బాల్స్ అండ్ చాక్లెట్స్ కి 3 స్కోర్స్. ఈ స్కోర్స్ డిసైడ్ చేస్తాయి ఎవరు విన్ అయ్యారు అన్నది. సో ఫస్ట్ మనం గర్ల్స్ స్కోర్ చూద్దామా? ఓకే ఓకే, మీరే పిక్ చేసుకోండి. 75 చాక్లెట్స్ కి 10 lemons lemons కి సో 10 into 50. 2 balls కి ఇప్పుడు మనం స్కోర్ తీస్తున్నాము. 2 balls కి ఎవరు? సో 100 స్కోర్ వచ్చింది. దట్ ఈస్ 2 into 100. సో ఫైన్, ఇప్పుడు మనం అబ్బాయిల స్కోర్ చూద్దాం. ఓకే, 10 chocolates కి score. 10 chocolates కి వచ్చిన స్కోర్ is 100. That is 10 into 100. 3 balls. 3 balls. Okay. 3 balls కి 3 score. balls కి స్కోర్. 3 into 50. ఓకే, Lemons, సో okay. ఇప్పుడు లెమన్ స్కోర్ చూద్దామా? ఓకే, 3 lemons కి స్కోర్. ఓకే, 3 into 10. Okay, so 9 8 8 7 6 5 4 3 2 1 and my boy score 1180. సో ఈ సైలెంట్ సైలో విన్నర్స్ కూడా ఈ అమ్మాయిలే గట్టిగా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ఇదండి కంప్లీట్ ఎపిసోడ్, ఎనర్జీ ఎపిసోడ్ ఆఫ్ వాట్ ఇస్ యువర్ కాలేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సూపర్. సో స్టూడెంట్స్, బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా అసలు ఇప్పటికీ సపోర్ట్ చేయడానికి అక్కడ ఇంకా ఉన్నారు తెలుసా. వండర్ఫుల్. సో ఇదే సపోర్ట్ త్రూ అవుట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్. అండ్ సో ఓవరాల్ గెలిపేవరిది? మన నల్ల నరసింహారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్. సో ఫైనల్ మంచి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ఇట్స్ మీ బాను అండ్ మీ విజయ సైనింగ్ ఆఫ్. బై బై.